అత్యంత దారుణమైన అనుభవం చవి చూశాను. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఈ నసగడ ఎప్పుడే వచ్చాడంటే కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. అరే సమాజ ఎందుకోబే అండి ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. దృష్టికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎంపీ అయినట్టు నన్ను నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వుని ఈ రకంగా ప్రవర్తించారంటే ఇంకే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు శాంతి భద్రత అంటే అమ్మాయిలు కాదు సార్. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. ఈ రాష్ట్రంలో అసలు పాలన ఏంటి? బ్రిటిష్ పాలన కన్నా దారుణమైన పాలన. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. నేను పొద్దు నుంచి ఏమి తినలేదు. ప్రవీణ్ పగడాల ఇది హత్య కింద భావిస్తున్నాం ఎప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. అనుకున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కొవ్వొత్తులు వెలిగించండి అని చెప్పడం జరిగింది. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. రే నాగరాజు, ఆఖరిలో అటువంటిది చేద్దాం, కొంచెం స్టేజ్ కింద చేద్దాం. తర్వాత డిఎస్పీ వాళ్ళు వచ్చి వాళ్ళెవరు చెప్పలేదు కానీ మొత్తం అన్ని పట్టుకెళ్ళిపోయారు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఒక యంగ్ డిఎస్పీ ఎవరిని చేయనివ్వను అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడాడు. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. సరే నువ్వు ఎలా చేయనివో చూస్తాను నేను కూడా. జనం ఎందుకు రారో కూడా తెలుసు నాకు. ఎంతమంది ఆప్ చేస్తారో ఆప్ చేయండి చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నేను నమ్మను. కారు దిగలేదు నేను. ఎందుకు? ఎందుకంటే కారు దిగితే వాళ్ళు నేను తోసానంటారు, చేశానంటారు, రకరకాల ఇంటెలిజెంట్ ఫెలో. అస్సలు నమ్మకు, ఎందుకంటే ఫూల్ ఏప్రిల్ 1 చెయ్యాలి. ఎంతమంది కూడా కారు దిగపోయిన కూడా కేసులు పెట్టారు. పోలీసుల సంగతి తెలుసు కానీ కారు దిగలేదు. కారు దిగపోతే వాళ్ళు నా కారు ఎక్కడానికి ప్రయత్నించారు. విన్నావా? పెళ్ళం చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. 100 మంది పోలీసు కారులోంచి దించడానికి 15 నిమిషాలు ఎంత దారుణంగా హింసించారంటే. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇష్టానుసారంగా లాగి గీసేసి ఇరిసేసి లాగడం. ఒక పశువు కన్నా దారుణంగా లాగారు నన్ను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇంతసేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను, ఒక్కోడు అంబోతుల్లో ఉన్నారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. నన్ను ఎత్తుకుని తీసుకెళ్లి ఆ జీప్లో కూర్చోబెట్టి చెరుకు పక్కన పోలీసులు తీసుకున్నప్పటికి చైతి అని మీరే భలే ఒప్పుకున్నారా? మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళారు. మళ్ళీ లాలా చెరువు వచ్చి మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ లోనకు తీసుకెళ్లి నిమిషానికి ఫోనే. మరి ఎస్పీ గాడు ఐజీ గాడు తెలియదు కానీ మాకు తెలదలే, నీ మట్టగారు తెలివితేటలో నా కాడ చూపించు. ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు కానీ ఏదైనా తయారయ్యావు. ఇంకా నీకు బుద్ధి రాలా? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అమ్మ ఇదేమీ సార్, నేను ఇక్కడ ఎవరన్నా నేరం చేశానా, ఎవరన్నా అడ్డుకున్నానా, ఎవరన్నా చేశానా? టెన్షన్ తట్టుకోలేకపోతుంది, నేను చాలా బ్యాడ్ అయిపోయాను. ఇదేంటి ఇది సూట్ గాని డ్యూటీ చేస్తున్నాడు. అంటే నాకు ఒళ్ళు మండి ఘాట్ అంటున్నాను. ఒరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు. ఓరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. నీకెలా తెలుసు?
ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. బర్త్డేలేంట్రా బాబు నీకు రా చంపించేసావు మనిషిని. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడు. ఆ బుర్ర ఏం పని చేయట్లేదు. థ్యాంక్ యూ పోలీస్. చంద్రబాబు నాయుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు 76, 77, 78 ముసలోడివి. దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. మళ్ళీ నీకు సిగ్గు లేకుండా ఫారెన్ వెళ్ళి నీకు బర్త్డే నువ్వు ఒప్పేసుకున్నావు నీ తర్వాత ఎవడైనా సిగ్గు ఉండాలిరా బాబు. నువ్వు ముఖ్యమంత్రివి. ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మాయస్మతి నువ్వేబట్టి నడుస్తుంది. మీరు సిగ్గుపడండి. నన్ను అరెస్ట్ చేసినందుకు, నన్ను ఇంతసేపు 5 గంటలు కారులో తిప్పినందుకు ఈ ప్రజాస్వామ్యం తల ఉంచుకోవాలి. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? నాకేమీ అయిపోదు. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.